నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ముగిసిన మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన చివరి సమావేశం. ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేశాం. సహకరించిన పాలకవర్గ సభ్యులకు, అధికారులకు కృతజ్ఞతలు. మీడియా సమావేశంలో చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను. 5 సంవత్సరాల కాలంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అభివృద్ధి శూన్యం. అక్రమాలకు అడ్డాగా మున్సిపల్ కార్యాలయం. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్న న్యాయమూర్తి నసీం సుల్తానా. ఆర్మూర్ కోర్టు ఆవరణలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్లో ర్యాలీ. అంబేద్కర్ చౌరస్తాలో ఓటర్ ప్రతిజ్ఞ. రేపటి నుండి పోచంపాడ్ మోర్తార్ సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం. ప్రజలు సహకరించాలన్న ట్రాన్స్కో డిఈ రాజేశ్వరరావు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంటుందని, ఓటు హక్కు యువతకు వజ్రాయుధమని ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ అన్నారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఓటర్ ప్రతిజ్ఞను చేపట్టారు. ఉత్తమ బిఎల్ఓలను, సీనియర్ సిటిజన్లను, నూతన ఓటర్లను సన్మానించి సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ లావణ్య శ్రీనివాస్, కమిషనర్ రాజులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును మార్చేది ఓటు హక్కు అని, ఓటు హక్కు చాలా కీలకమైందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తును మార్చే ఏకైక వజ్రాయుధం ఓటు హక్కు అని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. మన దేశ రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించే హక్కు కేవలం ఓటు హక్కుకు మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు నచ్చిన మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, మన భారతదేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది. కాబట్టి యువతరం తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకుని ఎలక్షన్ తీసుకొచ్చుకుని మనం 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇది 15వ సంవత్సరం. ఈ సంవత్సరం మనందరూ కూడా తెచ్చుకున్న టీం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ఓటు కంటే మించింది ఇంకేది లేదు, నేను తప్పకుండా ఓటు వేస్తానని చెప్పేసి మనం ప్రతి ఒక్కరం కూడా అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు మాత్రమే మనకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని ఒక మన ప్రజాస్వామ్యం దేశం కాబట్టి, ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశం కాబట్టి దానికి మనము ఆ హక్కును వినియోగించుకుని దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అంతటి అవకాశాన్ని మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. ప్రతి ఒక్కరూ అందులో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడం కాకుండా ఒకసారి మనం అందులో ఎలక్షన్ కమిషన్ పోర్టల్కి వెళ్ళి మన ఓటు ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది మన బాధ్యత. ముఖ్యంగా ప్రతి విషయంలో మేము అబ్జర్వేషన్ ఏంటంటే, ఎవరైతే మేము చదువుకున్న వాళ్ళము, లిటరసీ పీపుల్, మేము అత్యధిక విద్యావంతులమని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే ఓటు వేయడానికి దాదాపు మన దగ్గర 70 to 75% ఓటింగ్ నమోదైంది. ఇందాక ఏసీపీ గారు చెప్పినట్టుగా రూరల్ ఏరియాస్లో కొన్ని చోట్ల 95-96% అయింది. కానీ అర్బన్లోనే, మన ఆర్మూర్ పట్టణంలోనే కొన్ని చోట్ల 55-56-60% అట్లా ఓటింగ్ నమోదైంది. కాబట్టి యూత్ ఎవరైతే ఉన్నారో, యూత్ కానీ తర్వాత పెద్దలు కానీ తప్పనిసరిగా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి పంచాయతీస్లో, అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా. సో ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు ఓటర్గా నమోదు కాకపోతే వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఎన్నికల్లో తప్పనిసరిగా పార్టిసిపేట్ అయ్యి ఈసారి ఖచ్చితంగా అర్బన్ ఏరియాస్లో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ
మ్యాక్సిమం ఓటర్స్ అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ అధ్యక్షతన చివరి మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 34 అజెండా అంశాలపై పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ రాజు మాట్లాడుతూ చైర్పర్సన్ అధ్యక్షతన చివరి పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించి 34 అంశాలకు పాలకవర్గ సభ్యులుగా తీర్మానం చేయడం జరిగిందని, సమావేశానికి సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్ లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్నులు మాట్లాడుతూ 10 నెలల కాలంలో ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి తమ వంతు అన్ని రకాలుగా కృషి చేశామని, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సైతం తమకు సహాయ సహకారాలు అందించారన్నారు. ప్లాస్టిక్ నివారణతో పాటు డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణంలో తమ వంతు కృషి చేశామని, నియోజకవర్గ ఇన్ఛార్జి వీనారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నిధులు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. 10 నెలల కాల పరిమితిలో తమకు సహకరించిన కౌన్సిలర్లకు, మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులున్నారు. ఈ పాలకవర్గంలో ఇది చివరి సమావేశం కూడా. గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు అటెండ్ కావడం జరిగింది. ఒక 3-4 తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు అటెండ్ అయ్యారు చివరి సమావేశానికి. వాళ్ళందరూ కూడా మనం 34 అంశాలతోటి మనము ఎజెండా అనేది తయారు చేసుకున్నాము. అన్ని అంశాలకు కూడా గౌరవ సభ్యులు ఆమోదం చేశారు. కొన్ని అంశాలపైన సమ్మర్ను దృష్టిలో పెట్టుకొని మనము కొన్ని వాటర్ రిపేర్ వర్క్స్, మోటార్ వర్క్స్ రిపేర్లకు పెట్టుకున్న దాన్ని కొన్ని ఆబ్జెక్షన్ చేశారు. అయినప్పటికీ దాన్ని అమౌంట్ తగ్గించేసి దానికి కూడా ఆమోదం అనేది క్లియర్ అయ్యడం జరిగింది. 5 साल में ऐसा मिलजुल के काम कर लेंगे. 5 साल के जो पीरियड में इसकी कुछ गलत बात नहीं, किसी को साइन देख लिए, उनको भी हम साइन देख लिए. ऐसा नहीं कि आज तक किससे बड़ी बात नहीं, किससे कुछ तकलीफ नहीं हमको. ఆర్మూర్ పట్టణంలో చెత్త సేకరణ కోసం 3 ఆటోలను కూడా కొత్తవి కొనడం జరిగింది మా మున్సిపల్ ఆధ్వర్యంలో మేము చైర్మన్గా ఎన్నికైన తర్వాత. మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి డ్రెస్ కోడ్తో పాటు ఐడి కార్డులను కూడా ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ప్రచార సభకి వచ్చినప్పుడు మన ఆర్మూర్ మున్సిపల్ కొత్త కార్యాలయం కోసం 16 కోట్ల ఫండ్ ఇస్తానని సభలో ప్రకటించడం జరిగింది. వాటిని ఆ నిధులను తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీనారెడ్డి అన్న గారు, అలాగే మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారు ఇద్దరు వారి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఆ నిధులను కూడా తీసుకొస్తారు మన ఆర్మూర్ పట్టణంలో. అలాగే మన ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి సింహద్వారం లేకుండా ఇంతకుముందు మేము వచ్చిన తర్వాత ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి నూతనంగా సింహద్వారం కూడా నిర్మించి మా కౌన్సిలర్ల సహాయంతో దాని ప్రారంభం కూడా చేయడం జరిగింది. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, సమాజ సేవలు సైతం భాగస్వాములు కావాలని ఆర్మూర్ న్యాయమూర్తి నసీం సుల్తానా అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సహకారంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్ పంపిణీ చేసి చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి నసీం సుల్తానా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ముందుకు వచ్చి నిరుపేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసయ్య, రోటరీ అధ్యక్షుడు రజనీష్, కార్యదర్శి ఆనంద్, రోటరీయర్లు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, విద్యార్థులు తదితరులున్నారు. 2 students asked the financial help. Some students asked the uniforms. So ఎప్పుడైనా ఇట్లాంటివి వింటుంటే ఒక్కొక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అరే పాపం బच्चों షూస్ नहीं है, पहनने के लिए यूनिफॉर्म नहीं है. ఒక అమ్మాయి స్కేల్ అడిగింది. అసలు స్కేల్ మన పిల్లలకు ఒక్కొక్కసారి అది దొరకకుంటే ఇంట్లో కొత్త స్కేల్ కొనుక్కుంటాం. సో అట్లాంటిది ఒక స్కేల్ కూడా పిల్లలు అడుగుతున్నారంటే whoever are on the creamy layer post, so I feel that it is their responsibility. ఇక్కడ కొంతవరకు సొసైటీకి రెస్పాండ్ కావాలి. ఒక సామెత ఉంది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
5 సంవత్సరాల కాలంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో జరిగిన అభివృద్ధి శూన్యమని, కేవలం అక్రమాలకు అడ్డాగా మున్సిపల్ కార్యాలయం మారిందని బీజేపీ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి, మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి, కంచెట్టి గంగాధర్లు మాట్లాడుతూ, గత చైర్మన్, ప్రస్తుత చైర్మన్లు ఏనాడు అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, కేవలం రియల్ ఎస్టేట్ దందాలు మాత్రమే కొనసాగించారని, రియల్ ఎస్టేట్ అడ్డాగా మున్సిపల్ కార్యాలయాన్ని మార్చారని అన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఆర్మూర్ పట్టణంలో జరిగిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. మున్సిపల్ పరిధిలో జరిగిన అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే సరైన నాయకులను ఎన్నుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాయి కుమార్, నాయకులు ఆకుల శ్రీను, సుంకరి రంగన్న తదితరులున్నారు. ఏర్పడి ఆర్మూర్ మీద పడి దోసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఆర్మూర్ ప్రజలకు మున్సిపాలిటీ నుంచి, ఈ అధికార పార్టీ నుంచి ఒరిగిందేమీ లేదు. కేవలం వాళ్ళు అక్రమంగా కమాంచుకోవడం తప్ప, ఆర్మూర్ ప్రజల మీద భారం మోపిరు తప్ప ఆర్మూర్ ప్రజలకు చేసింది ఏమి లేదు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు ఆర్మూర్ ప్రజలకు ఇంటింటికి తిరుగుతూ 10 సంవత్సరాల కాలంలో ఆర్మూర్ ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో బీజేపీ పార్టీ పక్షాన ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా అన్యాయం చేసినారో. 91 లక్షల రూపాయలు కేవలము అదేత రిపేర్ల, మోటార్ల రిపేర్లు, ఆటో రిక్షాల రిపేర్లు అనుకుంటా దోపిడీకి పాల్పడుతుంటే గతంలో కూడా ఫిర్యాదు చేసినాం. మరి ఆ ఫిర్యాదు మీద చర్యలు తీసుకోకపోగా మళ్ళీ పెట్టిరంటే మరి మీరు అక్రమాలకు తావిస్తున్నారా అని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. మరి మీరు 10 కోట్లు మంజూరైనాయి, ఆర్మూర్ పట్టణాన్ని సుందరంగా చేస్తామన్నారు, కానీ ఎక్కడ కూడా నిధులు వచ్చిన దాఖలాలు లేవు. కేవలం మీరు ఎమ్మెల్యే గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో మొత్తం నిధులు రాకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కానీ, ఈ కాంగ్రెస్ నాయకులు కానీ మొత్తం ఏం చేసిరంటే మరి అభివృద్ధి నిధులు ఎందుకు రాలేదో ప్రజలకు జవాబు చెప్పాలని సందర్భంగా. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది బాలయ్య హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతుందని, ఆటలు చదువులో భాగమని, పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలలో సైతం విద్యార్థులు రాణించాలన్నారు. అనంతరం న్యాయవాది బాలయ్య మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని అన్నారు. ఆటలు జీవితంలో సవాళ్లను అధిగమించడంలో సహాయపడతాయని సూచించారు. చదువు, క్రీడలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు ముందుకు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. రానున్న ఎన్నికల్లో సైతం ఆర్మూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఆకుల రాములు, శాల ప్రసాద్, లిక్కి శంకర్, కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, కొంత మురళి, కోనపత్రి కాశీరాములు మాట్లాడుతూ, ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, 5 సంవత్సరాల కాలంలో తమ వంతుగా వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తామని, 100% అభివృద్ధి చేయలేదని, రానున్న ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించి మున్సిపల్ కార్యాలయంపై జెండా ఎగురవేస్తామని, అన్ని వార్డులను 100% అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్ ఇట్టెడి నర్సరెడ్డి తదితరులు ఉన్నారు. మా కౌన్సిలర్ సహకారంతో బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే మేము మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత 10 నెలల కాలంలో ఆర్మూర్ పట్టణంలో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల ప్రకారం ఆర్మూర్ పట్టణాన్ని మాకు అందిన ఎంతైతే అభివృద్ధిలో అందినంత వరకు మేము అభివృద్ధి చేశాము. అదేవిధంగా ఆర్మూర్ పట్టణాన్ని మరొకసారి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మున్సిపల్ పైన కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తామని మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. రేపటి నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు పోచంపాడ్,
మోర్తాడ్ సబ్స్టేషన్ పరిధిలో గల గ్రామాల్లో వ్యవసాయ క్షేత్రాలలో విద్యుత్ అంతరాయం కలుగుతుందని ప్రజలు సహకరించాలని ట్రాన్స్కో డిఈఈ రాజేశ్వరరావు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా డిఈఈ రాజేశ్వరరావు మాట్లాడుతూ జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు విద్యుత్ కెపాసిటీ లైన్ల మరమ్మతులో భాగంగా పోచంపాడ్ మోర్తాడ్ సబ్స్టేషన్ పరిధిలో గల గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, ఉదయం గంట సాయంత్రం గంట పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని తెలిపారు. ఒక గంట సేపు పోచంపాడు ఏరియాలో 7 గంటల నుంచి 8 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే మోర్తాడ్ 130 kV సబ్స్టేషన్ ఏరియాలో ఉన్న వినియోగదారులందరికీ పొద్దున 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సింగిల్ ఫేజ్ సప్లై ఇవ్వబడుతుంది. ఆ 3 ఫేజ్ సప్లైని రాత్రి వీలుని బట్టి కాంపెన్సేట్ చేయగలుగుతుంది. దీనికి గాను అక్కడ ఉన్న అందరు కన్జ్యూమర్లు సహకరించడానికి కోరుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో జర్నలిస్ట్ తిరుపతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భార్య జ్ఞాపకార్థం చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. వర్ధంతి సందర్భంగా ఈరోజు తపస్వి నిరాశ్రయ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమము నిర్వహించినాము. మా ఉన్నతికి, మా పిల్లల ఉన్నతికి కృషి చేసిన ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మా అందులో ఉంటాయి. ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తామని కోరుకుంటున్నాను. క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో నేషనల్ ఓటర్స్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల పాలిటెక్నిక్ విభాగంలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షత వహించి ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వచ్ఛందంగా ప్రమాణం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడానికి సమర్థమైన నాయకుల ఎంపిక కోసం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సంకల్పించారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా రూపొందించిన అవగాహన వీడియోలు ప్రదర్శించారు. ఓటింగ్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి క్విజులు మరియు పోస్టర్ ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, వైస్ ప్రిన్సిపల్ నరేందర్, కోఆర్డినేటర్ సుజిత్ కుమార్, ఈవెంట్ ఆర్గనైజర్ మీరా చంద్రశేఖర్ మరియు మీడియా ఇన్ఛార్జ్ శృతిన్, అధ్యాపక బృందం, పాలిటెక్నిక్ విద్యార్థులు మరియు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి 1,00,000 ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ 3 డిమాండ్లతో కూడిన పోస్ట్ కార్డులను ముఖ్యమంత్రికి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పంపడం జరుగుతుందని, 1,00,000 ఉత్తరాలు ముఖ్యమంత్రికి చేరవేసే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంథాన్ని, డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని, విద్యార్థులు చదివే పాఠశాలలో రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చదివించేలాగా ఆదేశించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో 26వ తేదీన భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, రంజిత్, నవీన్, జయచంద్ర, రాజు, అర్షద్ తదితరులు ఉన్నారు. రాజ్యాంగ పీఠికను చదివించాల్సిన మరి అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చదివించాలని చెప్పేసి రెండవ డిమాండు. మూడవది ఏంటి అంటే మరి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో అన్నింటినీ కలుపుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని, అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఉంచి జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా మరి మేము తెలంగాణ ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఉత్తరాల కార్యక్రమాన్ని రాయడం జరిగింది. భీమ్గల్ పట్టణంలోని శనివారం 15వ జాతీయ ఓటర్స్ దినోత్సవాన్ని తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్ ఆధ్వర్యంలో కృషి స్కూల్ నుండి బస్టాండ్ వరకు హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
బస్టాండ్లో తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్ ఆధ్వర్యంలో విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటర్ దినోత్సవం సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పిల్లలకు అవగాహన కల్పించారు. నిర్ణీత వయసు పూర్తయిన వెంటనే ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జి మహేష్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ డీటీ అశ్విన్, ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన నేషనల్ ఓటర్స్ డే అనేది ప్రతి సంవత్సరం 25th జనవరి రోజున జరుపుకుంటాము. ఎందుకంటే 25th జనవరి రోజు ఫస్ట్ 1950లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 అనేది అమలు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని పురస్కరించుకొని గత 15 సంవత్సరాలుగా మనము నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ శ్రీ లింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా పోటెత్తిన భక్తుల రద్దీ, గోవింద నామస్మరణలతో కొండ మార్మోగింది. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి శనివారం నాడు భీమగల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కాలినడకన భక్తులు అలాగే నైవేద్యాలు సమర్పించుకొని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. భీమగల్ వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. క్యూ లైన్లో కిలోమీటర్ మేర భక్తులు క్యూలో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుడు ఆశాకొత్తూర్ విఠల్ మాట్లాడుతూ, మేము ప్రతి శనివారం లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వస్తున్నాం. మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. సంవత్సరం నుండి వస్తున్నాం. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో తప్పకుండా వచ్చి మొక్కులు చెల్లించుకుంటాము. అలాగే గుట్టపైన సౌకర్యాలన్నీ బాగున్నాయి, కానీ లైన్లో నిలబడ్డప్పుడు నీటి సౌకర్యం లేదు, అది కల్పించాలి. అలాగే ఆడవారికి స్నానాల గదులు, బాత్రూంలు కూడా ఏర్పాటు చేయాలి. కోతుల బెడద కూడా ఎక్కువగా ఉన్నది, వాటిని కూడా తగ్గించాలని ఆలయ ధర్మకర్తను కోరుచున్నామన్నారు. అట్లాగే ఈరోజు ఏకాదశి ఉండడం వల్ల ఈరోజు కూడా చాలామంది భక్తులు వచ్చారు. ఈ దర్శనానికి దాదాపు 1.5 నుంచి 2 గంటల సమయం తీసుకుంటుంది. కానీ ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కూడా అవైలబుల్ లేవు. దీనికి గవర్నమెంట్ ఏదైనా ప్రత్యేకించి ఏదైనా ఫండ్ కేటాయించి భక్తుల సౌకర్యార్థంగా లైన్లో కోతల బిడద లేకుండా కానీ, లేక ఇంకా ఇక్కడ అన్నప్రసాదాలకు సౌకర్యార్థం కానీ, సాగునీటి సదుపాయం కానీ అలాంటి సౌకర్యాలు నెరవేరిస్తే బాగుంటుంది. ఇక్కడికి భక్తులు స్వచ్ఛందంగా ప్రతి శనివారం, ఆదివారం అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. పాఠశాల క్రీడా మైదానంలో ప్రిన్సిపల్ విజయ కర్తన్ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల నుంచి పాత జాతీయ రహదారి గుండా శివాజీ చౌక్, పాత బస్టాండ్, ఇందిరా ప్రియదర్శిని, క్రీడా మైదానం, వినాయక్ నగర్ గుండా విద్యార్థులు ర్యాలీని నిర్వహిస్తూ పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ మండల తహసీల్దార్ శ్రీధర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగారాం, ఆర్ఐ డి భారత్, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీనివాస్, పాఠశాల డైరెక్టర్లు కోటగిరి భానుచందర్, ఆకుల లక్ష్మణ్, పాఠశాల పర్యవేక్షకులకు రాజేందర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణ శివార్లో గల గాంధీనగర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్, పాఠశాలలోని విద్యార్థుల చేత ఓటు హక్కు వచ్చిన తర్వాత తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటామని, అలాగే కుటుంబ సభ్యులచే ఓటు వేయిస్తామని, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ప్రలోభాలకు లొంగకుండా దేశ అభివృద్ధికి పాటుపడే అభ్యర్థికి ఓటు వేసి సమాజ శ్రేయస్సును కోరేవారిని ఎన్నుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మానస గణేష్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండి ఓటు హక్కు వినియోగం పైన అవగాహన కల్పించడం అవశ్యమని అన్నారు. విద్యార్థులు ఓటు హక్కు వచ్చిన తర్వాత తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా విద్యార్థులు అవగాహన కల్పించాలన్నారు.
రాను రాను యువత ఓటింగ్ నమోదు తగ్గిపోతుందని వారిలో చైతన్యం కలిగించినందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని తెల్లుకుంట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రైతు సమస్యలపై అధ్యయన కమిటీ సభ్యుల పర్యటన అర్థవంతంగా రద్దు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలపై, రైతుల సమస్యలపై ఏర్పాటు చేసిన రైతు అధ్యయన కమిటీ సభ్యులు మాజీ మంత్రి, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా తొల్లికుంట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి బారాస శ్రేణులు, స్థానిక మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున తరలి వచ్చినా అప్పటికి ఈ సమావేశాన్ని రద్దు చేసుకుని వెళ్ళడం జరిగింది. మళ్ళీ తిరిగి ఏర్పాటు చేస్తారా అనే అంశాలు తెలియాల్సి ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తుందని, దీనిని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనా ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం వీడియో క్లిప్ ద్వారా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సందేశం వినిపించారు. తదుపరి ఓటర్లతో ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తుందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తుందని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రతిసారి వినూత్న పద్ధతులను ప్రవేశపెడుతూ ప్రజలలో చైతన్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులను ఇంటి నుండే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తూ ఓట్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ఆయా పార్టీల వారు ప్రచార అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేలా అనుమతుల ప్రక్రియను సులభతరం చేసిందన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు గమనిస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా సి విజిల్ వంటి యాప్లను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్న ఓటింగ్ వ్యవస్థ వల్ల అధికార మార్పిడి ప్రక్రియ సాఫీగా జరుగుతుందని, ఇది దేశాభివృద్ధికి కూడా దోహదపడుతుందని కలెక్టర్ గుర్తు చేశారు. సో ఈవెన్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన లాస్ట్ 2 years ఇంట్రడ్యూస్ చేసింది ఏమంటే మీరు 17 years దాటితే అప్లై చేసుకోవచ్చు. బట్ 18 years ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు ఓటర్ అంటే మనము మీకు ఓటర్ ఎస్ఎస్ఆర్ జరిగేది. సో ఇప్పుడు ఎలా ఉందంటే క్వార్టర్లీ అంటే ఎవ్రీ 3 months కూడా పెండింగ్ అప్లికేషన్స్ ని డిస్పోజ్ చేసి వాళ్ళకి ఓటర్ ఐడి కార్డ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కాబట్టి అంటే మనకి యూత్ 18, 19 ఫస్ట్ టైం ఎన్రోల్డ్ ఓటర్స్ అనేది కూడా ఎక్కువగా ఎన్రోల్ చేసుకోవాలి. సో అదే విధంగా మనకి సీనియర్ సిటిజన్స్ సో ఇప్పుడు ఒక రిక్వెస్ట్ చేశారు అంటే సెపరేట్ క్యూ లైన్ అని. డెఫినెట్లీ అది మేము ఈవెన్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తాము. అంటే ఆర్మూర్ పట్టణంలో మైనార్టీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను నూతన అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ నహేదా ఫిర్దోస్ అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ నహీదా ఫిర్దోస్ మాట్లాడుతూ 5వ తరగతి నుంచి బాలికల అడ్మిషన్లు ఇంటర్ వరకు ఉన్నాయని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని త్వరితగతిన దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి మౌలిక వసతులు, హాస్టల్ వసతి, నాణ్యమైన విద్య కోసం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు పొందాలన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన చివరి సమావేశం. ఆర్మూర్ అభివృద్ధికి కృషి చేశాం. సహకరించిన పాలకవర్గ సభ్యులకు, అధికారులకు కృతజ్ఞతలు. మీడియా సమావేశంలో చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను.
5 సంవత్సరాల కాలంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అభివృద్ధి శూన్యం. అక్రమాలకు అడ్డాగా మున్సిపల్ కార్యాలయం. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్న న్యాయమూర్తి నసీం సుల్తానా. ఆర్మూర్ కోర్టు ఆవరణలో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ పంపిణీ. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్లో ర్యాలీ. అంబేద్కర్ చౌరస్తాలో ఓటర్ ప్రతిజ్ఞ. రేపటి నుండి పోచంపాడ్ మోర్తాడ్ సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం. ప్రజలు సహకరించాలన్న ట్రాన్స్కో డిఈ రాజేశ్వరరావు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.